హలో, నేను విశ్వేశ్వరరావు. ఈ 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే దానికి క్లియర్ కట్ సమాధానం తాజా రిపోర్ట్ని బట్టి వచ్చింది. ఏంటంటే విజయవాడ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ 40% పెరిగింది. ఇది ఒక బెంచ్ మార్క్ కింద తీసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు బెంచ్ మార్క్గా తీసుకునేది ఏంటంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ. ఈ ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడికి పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు వస్తున్నారు అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది సహజంగా ఎవరికైనా. అంటే దాని అర్థం ఏంటి? ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి అనేటువంటి భావన, అలాంటి అర్థం వస్తుంది. ఇదంతా కూడా వ్యాపారవేత్తలకు తెలుసు, పారిశ్రామికవేత్తలకు తెలుసు. 40% ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది అని అంటే ఈ 10 నెలల్లో ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 10 నెలల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకి ఉన్నటువంటి బ్రాండ్ అంతర్జాతీయంగా ఇప్పుడు పనికొస్తుంది ఆంధ్రప్రదేశ్కి. అందుకే ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ ఇండస్ట్రియలిస్టులు, వాణిజ్యవేత్తలు ఎక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడికి వస్తారు, దాని గురించి ఆలోచిస్తారు. ఇది వ్యాపార సూత్రం. ఇది అంతర్జాతీయంగా ఉండేటువంటి వ్యాపార సూత్రం. ఇది బహుశా నేను అనుకోవటం ఎవరైనా సరే ఈ బిజినెస్ అనలిస్టులను అడిగితే చెప్తారు. అంతర్జాతీయంగా ఉండేటువంటి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల సూత్రం ఏంటంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంటే అక్కడ వాలిపోతారు. అంటే అక్కడికి పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి, అక్కడ అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పెట్టుబడులు పెట్టచ్చు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. జనరల్గా ఎవరైనా ఏ కంపెనీని పెట్టుబడి పెట్టడానికి ఆలోచించినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి టీం ఉంటుంది, అసెస్మెంట్ టీం. ఆ అసెస్మెంట్ టీంని పంపిస్తారు. వాళ్ళు ఫస్ట్ పరిశీలించేటువంటి అంశం ఏంటంటే ఇదే ఎయిర్ ఫ్రీక్వెన్సీ. ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు కేంద్రీకృతం అవుతుంది వాళ్ళ మనసు. అక్కడి నుంచి చుట్టుపక్కల ఉండేటువంటి అనుకూల పరిస్థితులు ఏంటి, వనరులు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో కాబట్టి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు నేరుగా అమరావతిలో, విజయవాడలో వాలిపోవడానికి ఈ ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరగడమే ఒక ఉదాహరణ. ఇది ఒక గ్రోత్గా తీసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రోత్గా తీసుకోవచ్చు. 10 నెలల్లో 40% ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది అని అంటే దీన్ని ఒక పెద్ద గ్రోత్గా తీసుకోవచ్చు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పాజిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టచ్చు, ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్లో మనం వ్యాపారాలు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది. ఇది గొప్ప అచీవ్మెంట్ కింద తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి అచీవ్మెంట్స్లో నెంబర్ 1 ఏదైనా ఉంది అని అంటే దీన్నే చెప్పుకోవచ్చు. సో అమరావతి రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగిపోయేటువంటి అంశాలే. కానీ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గ్రోత్ ఏదైనా ఉంది, ఆయన సాధించింది ఏమైనా ఉంది అని అంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరగటమే. సో ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎంత పెరిగింది అనేది అన్ని పేపర్లో వచ్చింది. ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు, విమానాలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి, ప్రయాణికులు ఎంతమంది ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నారు, విమాన మార్గంలో ప్రయాణిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఇదే ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటే. జనరల్గా మనం బస్సులకి ఆక్యుపెన్సీ రేట్ అంటాం, అలాగే ట్రైన్స్కి కూడా అదే అంటాం, ఆక్యుపెన్సీ రేట్ అని. అలాగే విమానాల్లో ప్రయాణించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే దానికి ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఎయిర్ ఫ్రీక్వెన్సీ 40% పెరిగిందంటే ఆకాశ మార్గంలో, ఎయిర్ మార్గంలో విమానాల్లో ప్రయాణించేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది అని అంటే దాని అర్థం గ్రోత్ బాగా అనూహ్యంగా ఉందని చెప్పి మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇది. మనం డేటా ఉంది చూడండి. విమానాశ్రయాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విమానాశ్రయాలు విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కడప, కర్నూలు, ఇవి ఎయిర్పోర్ట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్. కొత్తవి కూడా వస్తున్నాయి.
ఒంగోలులో ఒకటి వస్తుంది, నెల్లూరులో ఒకటి వస్తుంది, అలాగే ఉత్తరాంధ్రలో ఒకటి వస్తుంది, భోగాపురం ఒకటి వస్తుంది. ఇలా అనేక ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయి. రాజమండ్రిలో ఆల్రెడీ ఒకటి ఉంది, కడపలో ఇంకోటి రాబోతుంది. ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏంటంటే ఇవి: విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కడప, కర్నూలు. ఇక్కడ ఎంత వృద్ధి చెందిందంటే విజయవాడ 40%, అంటే గన్నవరం ఎయిర్పోర్టు ఎయిర్ ఫ్రీక్వెన్సీ 40% పెరిగింది. 13,88,943 మంది ప్రయాణించారు. రాజమండ్రిలో 15.1% పెరిగింది గ్రోత్. ప్రయాణించినటువంటి వాళ్ళు 4,89,114 మంది. తిరుపతి 14.4% పెరిగింది ఎయిర్ ఫ్రీక్వెన్సీ. 9,95,640 మంది ప్రయాణించారు ఇప్పటి వరకు. విశాఖపట్నం అంటే ఈ 10 నెలల్లో విశాఖపట్నంలో 6% పెరిగింది. 29,55,89 మంది ప్రయాణించారు. విశాఖపట్నంలో విమానాలు కొన్ని రద్దు చేశారని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ కదా, 6% గ్రోత్ కనిపిస్తుంది ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ. కొన్ని రకరకాల కారణాల చేత రద్దు కావచ్చు, అయినంత మాత్రం చేత దాన్ని రాద్ధాంతం చేసి గందరగోళం చేశారు గంటా శ్రీనివాసరావు గారు. కానీ ఇక్కడ చూస్తే 6% ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది విశాఖపట్నంలో. ఇక కడపలో తగ్గింది ఎయిర్ ఫ్రీక్వెన్సీ. ఎంత తగ్గింది? 19% తగ్గింది. 19.5% తగ్గింది ఎయిర్ ఫ్రీక్వెన్సీ. అంటే కడప వైపు చోట్ల. దానికి కారణం ఏంటనేది నేను మీకు తర్వాత వీడియోలో విశ్లేషణ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో కేవలం గ్రోత్ గురించి మాట్లాడతాను. 19.5% తగ్గింది ఎయిర్ ఫ్రీక్వెన్సీ అటువైపు చోట్ల, కడప వైపు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. 52,745 మంది ప్రయాణం చేశారు అక్కడ. కర్నూలు 51.1% తగ్గింది, అంటే హయ్యెస్ట్ తగ్గింది కర్నూలు. 19,427 మంది ప్రయాణం చేశారు. సో కాబట్టి ఈ రెండు మినహా మిగతా అంతా పెరిగినాయి. మిగతా అంతా అన్ని ఎయిర్పోర్ట్లో ఫ్రీక్వెన్సీ పెరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఒకసారి చదువుదాం మనం. ఏపీలో ఊపందుకున్న విమాన ప్రయాణం 40% వృద్ధితో అగ్రపదంలో విజయవాడ ఎయిర్పోర్ట్. ఏడాదిలో ఇక్కడి నుంచి 13,08,000 మంది రాకపోకలు ఏడాదిలో. రాజమండ్రిలో 15.1, తిరుపతిలో 14.4 వృద్ధి. కర్నూలు, కడప విమానాశ్రయాల్లో తగ్గిన ప్రయాణికులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విమానయానం ఊపందుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలు గణనీయమైనటువంటి వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం 40% భారీ వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం ఆ తర్వాత స్థానాలు నిలిచాయి. ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ విమానాశ్రయం నుంచి 29,55,089 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య పెద్దగానే ఉన్నప్పటికీ వృద్ధిలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే 6% పురోగతి కనిపించింది. ఇక విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలోనే టాప్గా నిలిచింది. విజయవాడలో 5 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ విమానాశ్రయానికి పూర్వ వైభవం వచ్చినట్టుంది. 2017-18లో సాధించినటువంటి 10 లక్షల ప్రయాణికుల మార్కుని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 2024-25లో అందుకుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2017-18 మధ్యలో 10 లక్షల మార్కుని దాటింది ప్రయాణికుల సంఖ్యని. మళ్ళా ఇప్పుడు దాటింది. ఈ ఏడాది ఇక్కడ నుంచి అత్యధికంగా 13,88,943 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు 24-25లో. అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ క్రమంలో ఇక్కడ రికార్డు స్థాయిలో 40% వృద్ధి నమోదైనట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఆక్యుపెన్సీ 90% పైగా ఉండడమే వృద్ధికి కారణమని తెలుస్తుంది. సో 90% ఆక్యుపెన్సీ ఉందంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. విమానాలు రాకపోకలు, ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటే విమానాలు రాకపోకలు. దీన్ని బట్టి విజయవాడ నుంచి మరిన్ని విమానాలకు డిమాండ్ ఉందని స్పష్టమవుతుంది. సో విమానాల డిమాండ్ కూడా పెరుగుతుంది. 90% ఫ్రీక్వెన్సీ ఉంది అని అంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటే విమానాల సంఖ్య పెరగాలి. ఆక్యుపెన్సీ రేట్ ఉందంటే 90% ఆక్యుపెన్సీ రేట్ ఉందండి. అంతర్జాతీయ సర్వీసులకు డిమాండ్, విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులకు కూడా డిమాండ్ ఉంది. ప్రస్తుతం షార్జాకు మాత్రమే వారంలో 2 రోజుల పాటు సర్వీసులు నడుస్తున్నాయి. దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంకల దేశాలకు అత్యవసరంగా డిమాండ్ ఉంది. సో దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక ఈ 4 దేశాలకు బాగా డిమాండ్ ఉందంట గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. దేశీయంగా చూస్తే కేరళ, కోల్కతా, వారణాసి, గుజరాత్ వంటి ప్రాంతాలకు డిమాండ్ ఉంది. సో దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ను కూడా అంచనా వేశారు. రానున్న రోజులు ఈ ప్రాంతాలకు కూడా సర్వీసులు ఏర్పాటు చేస్తే విజయవాడ ఎయిర్పోర్ట్ మరింత వృద్ధిని నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 10 నెలల్లోనే విజయవాడ నుంచి కొత్తగా 7 విమానాలు పెరిగాయి. ముంబైకి 2, ఢిల్లీకి అదనంగా 1, బెంగళూరు, విశాఖకు 2 చొప్పున పెరిగాయి. అమరావతి పునర్నిర్మాణానికి
ప్రభుత్వం శ్రీకారం చుట్టడం వల్ల కూడా రాకపోకల్లో పురోగతి కనిపించింది. మరోవైపు రాజమండ్రి విమానాశ్రయం కూడా అనూహ్యంగా వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాదిలో రాజమండ్రి నుంచి 4,89,114 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో ఇక్కడ 15.1% వృద్ధి నమోదైంది. తిరుపతి విమానాశ్రయం 14.4% వృద్ధి నుంచి 9,95,640 మంది రాకపోకలు సాగించారు. కాగా కడప, కర్నూలు ఎయిర్పోర్ట్ల పరిస్థితి మాత్రం దిగజారింది. కడప విమానాశ్రయం నుంచి 52,745 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించిన వృద్ధి రేటు -19.5% కాగా కర్నూలు నుంచి 9,427 మంది రాకపోకలు సాగించిన వృద్ధి రేటు అంటే 51.1% తగ్గింది. సో రాబోయేటువంటి రోజుల్లో విజయవాడకి మరిన్ని విమానాలు కావాల్సి వస్తుంది. ఆక్యుపెన్సీ రేటు 90% ఉంది ప్రస్తుతం. సో విమానయాన సంస్థలన్నీ కూడా విమానాలను గన్నవరంకు పెంచడానికి ప్రయత్నం చేస్తాయి సహజంగా. సో 90% ఆక్యుపెన్సీ అంటే అది చాలా పెద్ద గ్రోత్. అది యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా 90% ఆక్యుపెన్సీ ఉండదు, ఎప్పుడో రేరుగా ఉంటుంది. సో కాబట్టి 90% ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విమానాల సంఖ్య పెరిగితే మరింత ఎయిర్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. 40% నుంచి అది 50-60%కి వెళ్ళే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన డిమాండ్ ఉంది. దేశీయంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి విమానాల డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం విమానయాన శాఖ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి. సో ఆయన ఈ డిమాండ్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా విమానాలను త్వరలోనే మరిన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఎయిర్లైన్స్ తోటి మాట్లాడి. సో కాబట్టి ఇది అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక చిహ్నంగా, ఒక బెంచ్ మార్క్గా, ఒక గ్రోత్ ఇండికేటర్గా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు 10 నెలల్లో ఏం సాధించారనంటే దీన్ని ఒక బెంచ్ మార్క్గా చెప్పచ్చు. సో మరి దీన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.